ఏ శైలు, ఏమిటి నిశ్చితార్థానికి ఇలా అయిపోయావు? అప్పగింతలప్పుడే నేను ఏడవలేదని మా వాళ్ళంతా తిట్టుకుంటున్నారు. సర్లే, నా ఫోటో ఆల్బమ్ తీసుకెళ్తున్నాను. నాకు తెలుసురా, శైలజ నన్ను ప్రేమిస్తుందని. నీకేమైనా మర్చిపోయిందట్రా? అవతల శైలజకి నిశ్చితార్థం అయిపోయింది అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. నువ్వు మాట్లాడితే నాకు ఉంగరం ఇచ్చింది, నన్ను ప్రేమిస్తుందంటావు ఏంటి? నిన్నే ప్రేమిస్తే వాడు ఎవరితోనో పెళ్లికి ఎందుకు సిద్ధపడుతుంది? వాళ్ళ నాన్నకు భయపడి ఉంటుంది. ఒరే, ఆ అమ్మాయి ఒక్కతే కదరా, పెద వెంకట్రామయ్య పేరు చెప్తే ఈ ఊరు అందరూ భయపడతారు. నా మాట విని వెళ్ళిపోరా. నేను వెళ్ళను రా. ఆ ఫ్యామిలీ సంగతి నీకు తెలియదురా, వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది. నీకేమన్నా అవుతుందేమోనని నా భయం. వెళ్ళిపోరా ప్లీజ్. నో. నీ మొండి ధైర్యం ఏమిట్రా? ఆ పెళ్లి వెనక ప్రేమ లేదు. నీ ప్రేమ 7 అడుగులు వెనకాలుంది. మొదటి అడుగు ఇప్పుడే వేస్తాను. 2వ అడుగు అయిన వాడు రా పెద వెంకట్రామయ్య. నా మాట విను. ఇదిగోరా టికెట్. వెళ్ళిపోరా ప్లీజ్. ఏంటి మీ మురళి చెప్పేది నిజమేనండి. శైలజకి ఆ పెళ్లి ఇష్టం లేదు. నిజమా? ఇప్పుడు దాకా వాడు చెప్తుంటే నేను నమ్మలేదు. వాళ్ళిద్దరూ దురదృష్టవంతులు. అవునండి, మన పెళ్లి వాళ్ళిద్దరూ పండగలా జరిపారు. ప్రేమించుకున్న వాళ్ళిద్దరికి అక్షంతలు వేద్దామంటే వాళ్ళ పెళ్లి జరిగేట్లేదు. ఇదిగో, ఈ విషయం నువ్వు ఇక్కడే మర్చిపో. వాడు నేను మెంటగా ప్రిపేర్ చేశాను. వాడు ఊరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను పంపించేసి వస్తాను. నిద్రపడ్డం లేదమ్మా. వెంకట్రామయ్య కూతురికి 1వ నంబర్ సంబంధం తెచ్చాడని ఊరంతా అనుకుంటున్నారు. దిష్టి తగులుతుందేమోనని తెగ భయపడిపోతున్నాడమ్మా మీ తాతయ్య. కానీ ఏ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుందమ్మా. చచ్చి ఏ లోకనుందో మీ అమ్మ నిన్ను పెళ్లి కూతుర్ని చేసి ఊరందరికీ చూపించి తెగ మురిసిపోయేది పిచ్చిది. తనకి తెలిసేమో తను ముందే పోతానని. ఆ రోజు నుంచి ఇలా నా కన్నీళ్లు తుడుస్తూ నాకు తల్లివయ్యాం. నా గుండెల్లో దీపం వెలిగించాం. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఒకవైపు సంతోషం, మరోవైపు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతున్నావన్న బాధ. నాకు నిద్రపడ్డం లేదమ్మా. ఏమ్మా, ఈ పెళ్లి నీకు ఇష్టమే కదూ? మాట్లాడవేమ్మా. ఇప్పుడు అడుగుతున్నారేమిటి నాన్న? నా చాదస్తం గాని నేనేం చేసినా నీ మంచి కోసమేనని నీకు తెలీదు. ఏమిటో ఇవన్నీ నీకు పొద్దున్నే చెప్పొచ్చుగా. పడుకోమ్మా, పడుకో.
రోజు నేను కలవలేకపోయాను. ఎందుకు తెలుసా? మా పేరెంట్స్ నాకు సంబంధం చూశారు. నీకెంతవరకు చెప్పని మాట వాళ్ళతో చెప్పాను. నేను శైలజని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాన్ని. మరి ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందా అని అడిగారు. అది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఆలస్యమై నీ నిశ్చితార్థానికి నేను అది తినేయను. ప్రపంచంలో ప్రేమికులకు ఎన్నో కష్టాలుంటాయి. ప్రతి కష్టం తీరడానికి ఏదో ఒక దారి ఉంటుంది. మనకు 3 మార్గాలున్నాయి. సాహసం పేరుతో లేచిపోవడం, పిరికితనంతో చచ్చిపోవడం, లేదా రాజీ పడి ఎవరి దారిని వాళ్ళు విడిపోవడం. ఇందులో మందే దారో కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఈ మురళికి ప్రేమించడమే కాదు, పెళ్లి చేసుకోవడం కూడా తెలుసు. అసలు ఇవన్నీ నువ్వు ఎలా సాధిస్తావో నాకు అర్థం కావట్లేదు. అరే కనీసం వాళ్ళ ఇంట్లో తిరగటానికి కూడా అవకాశం లేదు కదా. వస్తుంది కదా. ఎలా? హైదరాబాద్ లో మనకి కోతి మోక్తో ప్లాన్ వేసాను. అన్ని ఓకే. హలో హలో, ఎవరు? హైదరాబాద్ జిఎంసీ హాస్పిటల్ నుంచి మాట్లాడండి. హాస్పిటల్ నుంచా? మీకు ఎవరు కావాలండి? అక్కడ కోటేశ్వరరావు గారు ఉన్నారండి. నాన్న నీకే ఫోను. హలో, డిసైడ్ అయిపోయారండి. అవును, హడావుడిగానే డిశ్చార్జ్ అయ్యాను. అయితే ఇప్పుడు ఏమిటంట? మళ్ళీ మీకు ఆపరేషన్ చేయాలి. మళ్ళీ ఆపరేషన్? లేకపోతే పక్షవాతం వచ్చేది. పక్షవాతమా? ఏంటండి ఆపరేషన్ సక్సెస్ ఏం లేదు, కనుక్కోకుండా వెళ్ళిపోయారండి. మళ్ళీ కడుపు వచ్చింది అనుకోండి, ఈసారి పెద్ద ఆపరేషన్ పడితే 20 కుట్లు పడతాయి. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలయ్యా? మీకు ఆపరేషన్ చేశాడే డాక్టర్ మురళి, మీ పరిస్థితి అతనికే తెలుసు. అతను ఎక్కడున్నా మాకే తెలియదు. అమ్మో, తాతగారు, ఈ ఊరు వచ్చిన పని అయిపోయింది. నేను మా ఊరికి వెళ్ళొస్తాను. బాబు మురళి, పడుకోరా. మురళి, నాకు మళ్ళీ ఆపరేషన్ చేస్తారటయ్యా. 20 కుట్టేస్తారటయ్యా. ఎవరు చెప్పారండి? హైదరాబాద్ నుంచి డాక్టర్ ఫోన్ చేశాడయ్యా. లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. హలో, హలో, ఎవరు? అరే మురళి, నేను రాంపండి. ఏంటండి? నువ్వు అక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలా? అవునా? నీ పేరెంట్ అక్కడే కదా ఉన్నాడు, నువ్వు అక్కడే ఉండి జాగ్రత్త చూసుకో. నో 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 నో, అది ఎలా కుదురుతుందండి? నో నో, ఐ హావ్ టు గో బ్యాక్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అచ్చా ఎవరికా? అరే అబ్బా, అమ్మ నా కొండ. వాళ్ళకి ఎప్పుడో ప్రామిస్ చేశానండి. వాళ్ళకి ఇంపాసిబుల్. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోలేను సార్. నో నో నో, ఐ యామ్ వెరీ సారీ. ఐ కెన్ అండర్స్టాండ్. ఏంట్రా మొత్తం ఫ్యామిలీ అందరినీ పొట్టలేసుకున్నావా? వెంటనే వెళ్ళాలి సార్. ఐ యామ్ సారీ. ఒకసారి ఆలోచించు బాబు, ఇక్కడ ప్రాణం మీదకి వచ్చింది కదా. ఇంకెవరు నన్ను పంపిండి సార్. కుదరదయ్యా. ఏంటి కుదరదా? దెన్ ఐ యామ్ వెరీ సారీ సార్. నేను వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాళ్ళకి ముందే ప్రామిస్ చేశాను. అంతే, సారీ. హలో, బై బై. బాబు మురళి, అంతేనా? ఐ యామ్ సారీ, తప్పదండి. ఒరేయ్, ఇక నాకు మనం శైలు పెళ్లి చూసే యోగం లేదురా. నీకు పుణ్యం. ఎలాగైనా వీల్ చేసుకొని నాన్నగారు పూర్తిగా కోలుకునే వరకు ఉండకూడదు. పెద్దవారు మీరు కూడా అడిగాక ఎలా కాదంటాను సార్. ఇక్కడే ఉంటాను. మంచిది. ఫోటో జాగ్రత్త. బాగున్నావు బాబు? బాగున్నానండి. ఆ ట్రైల్ ఇవ్వండి. పర్వాలేదు, నేను ఇచ్చేస్తాను. ఇవ్వండి అండి, నేను ఇస్తాను కదా. ఇది తాతగారి పాలైనా నేను ఇస్తాను కదా. మీరు వెళ్ళండి. ఏం తాతగారు, కులాసేనా? కులాసే. ఇదిగోండి మీ పాలు. 1 మినిట్. ఓకే, చక్కర్లేదు. పెద్దలు పెళ్లి కొప్పుకోలేదని పరారైన ప్రేమ జంట. మంచి పని చేశారు. మందు పాత్ర పేలి ఎస్ఐ భాషతో సహా 10 మంది పోలీసులు మృతి. ఆ ఎస్పీ మురళికి ఒక మంచి ఫిట్టింగ్ పెట్టాలి. భాష, మన భాష, 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 భాష అండి. నా బెస్ట్ ఫ్రెండ్ అండి. పోలీసు ఉద్యోగంలో చేరొద్దు అని చెప్పానండి. చేరాడు, ఇప్పుడు చచ్చాడు. ఇప్పుడు వాడి ఫ్యామిలీకి ఎవరు దిక్కండి, మీరే చెప్పండి. అప్పటికి నేను చెప్పానండి, పోలీసు ఉద్యోగం అంటే ఎన్కౌంటర్, చావడం లేకపోతే చంపడం అని. వాడు వినలేదు. మా నాన్న కూడా నన్ను పోలీసు అమ్మన్నారండి. నేను అవ్వలేదు. ఐ డోంట్ నో. మరి
మా శైలుని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే అతనికి పెళ్లి చేస్తాను. ఏంటి మన శైలజ ఏంటండి ఎంత పని చేశారు? అసలు మీ ఫ్యామిలీ అన్ని విషయాలు చాలా జాగ్రత్త పడేవాళ్ళు. అసలు మన శైలజ ఎలా అంటే ఇలా బూసుకుంటారు? ఇప్పుడు ఏం చేయడం? మరి ఎలా చేయడం అంటే ఇప్పుడు నేనేం చేయడం? ఇప్పుడు నా నోటితో ఎలా? ఇప్పుడు సడన్ గా రేపు పేపర్ లో శైలజ మొగుడు మందు పాత్రలు. అయ్యో మన శైలు చాలా తప్పు చేస్తారు. ఈఎస్పీ గారు వస్తున్నారు. ఏంటి నన్ను చూడగానే అందరూ సైలెంట్ అయిపోయారు? అబ్బే మందు ఏం లేదండి, మీరు రండి కూర్చోండి. మీరు వెళ్ళి కాపెట్టరా అలాగే కూర్చోండి. అంత బాగున్నారండి? బాగున్నామండి. బాబు పెద్దవాడిని చెప్తున్నాను, ముందు నువ్వు ఆ పోలీసు జగన్ మానే. ఎందుకు తాతగారు? ఎందుకంటావేమిటయ్యా? పోలీసుల జీవితాలకి గ్యారెంటీ ఎక్కడుందయ్యా? ఎదురు కాలుపుల్లో ఏదైనా జరిగిందే అనుకో, వాళ్ళ చేతుల్లో మేము, మా చేతుల్లో వాళ్ళు చనిపోవటం మామూలే తాతగారు. పైగా చనిపోయిన పోలీసుల కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తుంది ప్రభుత్వం. చచ్చా, బతుకుంటే 10 లక్షలటయ్యా, ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. పైగా పసుపు కుక్కలే పోయిన తర్వాత ఆ 10 లక్షలు ఎందుకయ్యా? అబ్బా, ఈ దిక్కుమాన్ టాపిక్ కాసేపు ఆపేయండి బాబు. శైలు తొందరగా కాఫీ తీసుకురామ్మా. ఎన్నైనా చెప్పండి తాతగారు, ఒక డాక్టర్ ప్రాణాలు నిలబెడతాడు, ఒక ఇంజనీర్ బిల్డింగ్స్ నిలబెడతాడు, ఒక టీచర్ జీవితాన్ని నిలబెడతాడు. కానీ